హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆడవారు గోరింటాకును ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారు, దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాము. ముందుగా ఒక మాట, పూర్వకాలంలో గోరింటాకును ఆడవారు మగవారు అందరూ పెట్టుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఇది జరగట్లేదు. మగవారు కూడా గోరింటాకు ఎందుకు పెట్టుకునేవారు అనే విషయం వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. అది చూసి మురిసిపోతుంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, దీనివల్ల చాలా లాభాలున్నాయి. మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. దీంతో బ్యాక్టీరియా పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే వర్షాలు ఎక్కువగా పడటం వలన వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలాగా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు. అందుకే అంటారు, ప్రతి ఒక్క ఆచారం వెనక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. వీడియో మొదట్లో చెప్పాను కదా, మగవారు కూడా పెట్టుకునేవారని. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మగవారు కూడా గోరింటాకు పెట్టుకునేవారు. మరీ ముఖ్యంగా ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి కారణం ఇంకొకటి ఏంటంటే, ఆడవారు గిన్నెలు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు సబ్బులు సర్ఫ్లు వాడతారు కదా. సో వీటి వలన మరియు ఈ సమయంలో వారి గోళ్ళల్లో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయి. సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే గోరింటాకుని మీరు మిస్ కావద్దు, హ్యాపీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.